అందరికీ నమస్తే అండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు ఈ రాబోయే ఎన్నికల్లో ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఒకవేళ ఆ కేసుని జనం పట్టించుకుంటే, ఆ కేసు విషయంలో జనం ఆలోచన మొదలు పెడితే, కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాకపోయినా అట్లీస్ట్ ఆ కడప పార్లమెంట్ పరిధిలో జనమైనా సరే ఆలోచన మొదలు పెడితే, నిజాలు తెలుసుకుంటే ఖచ్చితంగా వైసీపీకి అయితే ఓటేయరు, అవినాష్ రెడ్డి గారికి ఓటేయరు. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు బయటకు వస్తున్నాయి. సిబిఐ వేసిన ఛార్జ్షీట్ మొదలుకొని ఈరోజు సునీతారెడ్డి గారు బయటపెట్టిన కొన్ని ఆధారాల వరకు ప్రతిదీ కూడా అక్కడ అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకమే. సో నిజంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసునే గనక ప్రాతిపదికగా తీసుకుంటే, కడప పార్లమెంట్ పరిధిలో ప్రజలు ఈ విషయాన్ని గనక సీరియస్గా ఆలోచిస్తే ఖచ్చితంగా ఓట్లు అయితే వేయరు. ఈరోజు సునీతారెడ్డి గారు కొన్ని సంచలనమైన అంశాలు బయటపెట్టారు. మీడియా ముందుకు వచ్చి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో చాలా స్పష్టంగా ఈ వివేకానంద రెడ్డి గారి హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు నుంచి ఎవరెవరు మాట్లాడుకున్నారు, ఎవరెవరు ఎంతెంత టైం మాట్లాడుకున్నారు, ఏ ఫోన్ నుంచి ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి కాల్స్ వెళ్ళాయి, ఎంత టైం మాట్లాడుకున్నారు, వాళ్ళు హత్య జరిగిన రోజు నైటు ఎక్కడ ఉన్నారు, ఎందుకు అంత టైం ఉన్నారు, ఆ తర్వాత రోజు 16వ తేదీ మధ్యాహ్నం వరకు వీళ్ళు ఏం చేశారు, గూగుల్ మ్యాప్స్, గూగుల్ టేక్అవుట్ అండ్ వాళ్ళ కాల్ లిస్టు, కాల్ రికార్డ్స్, ఇవన్నీ కూడా ఆమె బయటపెట్టారు. ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేబీ మీరు అందరూ కూడా చూశారనే అనుకుంటున్నా, మ్యాక్సిమం అందరూ చూసే ఉంటారు. పక్కా ఆధారాలు. వివేకానంద రెడ్డి గారి మీద రెక్కి నిర్వహించినప్పుడు అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక పెంపుడు కుక్క ఉంది. సో ఆ కుక్క ఉన్నంతకాలం వివేకానంద రెడ్డి గారిని ఏమీ చేయలేము అని భావించిన వాళ్ళు ఫస్ట్ ఆ కుక్కను చంపేశారు. ఆ కుక్కను చంపిన తర్వాత వివేకానంద రెడ్డి గారిని స్కెచ్ వేశారు. సో ఆ కుక్కను చంపిన రోజు కూడా ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఎవరెవరు మాట్లాడుకున్నారు అనేది ఆమె బయటపెట్టారనమాట. సో దీనిలో శివశంకర్ రెడ్డి గారి పాత్ర, ఉదయ్ కుమార్ రెడ్డి గారి పాత్ర, సునీల్ కుమార్ గారి పాత్ర, అలాగే దస్తగిరి పాత్ర, అవినాష్ రెడ్డి గారి పాత్ర, భాస్కర్ రెడ్డి గారి పాత్ర, వీళ్ళందరూ నెంబర్లు ఎప్పుడెప్పుడు ఎంతెంత టైం మాట్లాడుకున్నారు, ఈ అంశాలన్నింటినీ ఆమె పోసగుచ్చినట్టు వివరించారు. అంటే ఫోన్ కాల్స్ డేటా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఇద్దరి మీద ప్రధానమైన ఆరోపణలు ఉన్నాయో ఆ ఇద్దరి మధ్య కన్వర్జేషన్ జరిగింది. సిబిఐ ఎవరెవరినైతే A1గా A2గా A3గా పేర్కొందో వాళ్ళ ముగ్గురు మధ్య కన్వర్జేషన్ జరిగింది. ఈ కన్వర్జేషన్ అంతా కూడా ఒక లొకేషన్లో జరిగింది, ఒకరి కేంద్రంగా జరిగింది. ఆ ఒక లొకేషనే అవినాష్ రెడ్డి గారి హౌస్. సో మరి ఇంతకంటే ప్రూఫ్స్ కావాలా? మీకు ఇక్కడ అంటే ఆమె ప్రెస్ మీట్ మొత్తం మనం చూపించలేం. కానీ యాక్చువల్లీ ఆమె పరిచింది ఏంటంటే హత్య జరిగిన రోజు రాత్రి, ఆ తర్వాత రోజు ఉదయం కాల్ డేటాతో పాటు గూగుల్ టేక్అవుట్ అండ్ ఐపీడీఆర్ డేటాను సునీతారెడ్డి వెల్లడించారు. మొదటి ఛార్జ్షీట్లో సిబిఐ 4 నిందితుల పేర్లు చెప్పింది. A1గా ఎర్రగంగిరెడ్డి, A2గా సునీల్ కుమార్ యాదవ్, A3గా ఉమాశంకర్ రెడ్డి, A4గా దస్తగిరి ఉన్నారు. ఎర్రగంగిరెడ్డి ఉమాశంకర్ రెడ్డితో ఎంపీ అవినాష్ రెడ్డికి పరిచయం ఉంది. ఆయన సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్ దిగిన ఫోటోలు ఉన్నాయి. వివేక వద్ద పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డి ఆయనకు చాలా సన్నిహితుడు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి, కృష్ణారెడ్డి మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయి. అవినాష్ మాత్రం వీళ్ళెవరో తెలియదని అంటున్నారు. ఫోటోలు, ఫోన్ డేటా చూస్తే అతనితో పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. వివేకానంద రెడ్డి బలమైన నాయకుడు, ఆయన స్థాయికి చేరుకోవడం అసాధ్యమని అవినాష్ అసూయపడ్డారు. ఆయన తండ్రి మరో నిందితుడు భాస్కర్ రెడ్డి ఫోన్ డేటా పరిశీలిస్తే మార్చి 14 నుంచి మార్చి 16 ఉదయం వరకు స్విచ్ ఆఫ్ ఉంది. హత్య జరుగుతున్న సమయంలో అవినాష్, ఎర్రగంగిరెడ్డి మధ్య ఫోన్ కాల్స్ వెళ్ళాయి అని చెప్పి ఎర్రగంగిరెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి మధ్య ఎంతెంత టైం ఫోన్ కన్వర్జేషన్ జరిగింది. ఉదయ్ కుమార్ రెడ్డికి అవినాష్ రెడ్డికి, ఉదయ్ కుమార్ రెడ్డికి ఎర్రగంగిరెడ్డికి, వీళ్ళందరికీ మధ్య అంటే సిబిఐ ఎవరెవరినైతే నిందితులుగా చేర్చిందో, ఎవరెవరైతే ఈ హత్యలో పాలు పంచుకున్నారో వాళ్ళకి అవినాష్ రెడ్డి గారికి సంబంధం ఏంటి, ఫోన్ కాల్స్ వెళ్ళాయి, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో ఇదే సునీతారెడ్డి గారు ఈరోజు ఆధారాలతో సహా వెల్లడించారనమాట, గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్తో సహా. అలాగే మొన్న
వివేకానంద రెడ్డి గారు సోదరు విమలారెడ్డి గారు షర్మిల గారి మీద, సునీత రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు. దాని మీద కూడా ఆమె స్పందించారు. చనిపోయింది విమలమ్మ అన్న, ఆయనపై ఆమె చూపిన ప్రేమ ఇదేనా? ఆడపిల్లలు ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటున్నారు. మా నాన్నకు కుమార్తెనైనా కుమారుడినైనా నేనే. షర్మిల పైన విమర్శలు చేయడం మొదలుపెట్టారు. గతంలో ఆమె 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు ఇలా అనలేదే, ఇప్పుడు మాత్రం విమర్శలా? న్యాయం కోసం సీఎం జగన్ సహా ఎవరితోనైనా మాట్లాడేందుకు సిద్ధం. గతంలో కొన్నిసార్లు ఆయనతో మాట్లాడాను, ఆ తర్వాత అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దీనికోసం లేఖలు కూడా రాశాను అని అన్నారు. అలాగే హత్యకు కొద్ది రోజుల ముందు ఓ సభలో వేదికపై అవినాష్ ఏదో చెబుతున్నా పట్టించుకోకుండా వివేకానందరెడ్డి వెళ్ళిపోతున్న దృశ్యాలను కూడా సునీత ప్రదర్శించారు. వివేక ఇంటి సమీపంలో ఉమాశంకర్ రెడ్డి పరిగెడుతున్న దృశ్యాలు, హత్య జరిగిన తర్వాత సాక్షి మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగులు, వైకాపా నేతల వ్యాఖ్యలను పీపీటీలో ఆమె ప్రస్తావించారు. చూసారా, హత్య జరిగిన రోజు అక్కడ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు పరిగెడుతున్న దృశ్యాలు, ఇంటి చుట్టూ కాపలా కాసిన దృశ్యాలు, ఆ రోజు సాక్షిలో వచ్చిన వార్తలు, సాక్షిలో గుండెపోటు అని వచ్చిన స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించారు. అంటే ఏమండి, ఇక్కడ ఒకటి నేను చెప్పేది, నిజంగా వివేకానంద రెడ్డి గారి కేసులో ఈమె ఇంత క్లియర్గా చెప్పక్కర్లా. ఆ హత్య జరిగిన ఏది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోనే ఎవరు చేశారు, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన ఏడాదిలోనే, అంటే 2020 మే నాటికే మొత్తం నిజాలు తెలిసిపోయినాయి కడప జిల్లా వాళ్ళందరికీ కూడా. ఏడాదికే ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఆమెకు న్యాయం కావాలి, అక్కడ అవినాష్ రెడ్డిని ఓడించాలి, ఈ కేసుని రాజకీయంగా ఎదుర్కోవాలి, అందుకే ఆమె పోరాడుతున్నారు. సో అందుకే ఇన్ని ఆధారాలను బయటపెట్టారు. నిజంగా దీన్ని మాత్రం చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. అన్ని ఆధారాలు ఉన్నాయి ఆమె చూపించిన దానిలో. థ్యాంక్ యూ.